అందరికీ తగ్గించి కరెంటు ఛార్జీలు తగ్గించి ఇస్తానని ఆ రోజు వాగ్దానాలు చేశారు. చాలా వాగ్దానాలు చేశారు. వాటిల్లో కరెంట్ ఛార్జీల గురించి కూడా చెప్పారు. కానీ ఈరోజు ఆయన ఏది ఆచరించలేకపోతున్నారు. ఏదో చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్న స్థామిత అయిపోతా ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రతి పథకం కూడా అన్నీ మీకు ఫ్రీగా ఇస్తున్నాను అంటున్నారు. ఏమి ఇవ్వడం లేదు. ఫ్రీగా ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలో మొత్తం లాగేసుకుంటున్నాడు ఆయన. ఈ విధమైనటువంటి వ్యవస్థని మేము పుట్టి బుద్ధి ఎరిగాక ఎవరు ఇంతవరకు చూడలేని పరిస్థితి ఇది. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు బ్రతకడం ఎంత కష్టమో ఆయనకు తెలియడం లేదు. అక్కడ కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఉంటే ఇక్కడ ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఇక్కట్లు పాలవుతుంటే ఆయన కనపడకుండా వినపడకుండా చూస్తున్నారు. నేను ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నాను అని చెప్పడం వరకే కానీ ఏ విషయాలు కూడా చూడకుండా ఏ విషయాలు అమ్మ ఒడి అన్నాడు, ఆ ఒడి ఈ ఒడి అని చెప్పి అన్ని అబద్ధాలు పలికారు. ఒక్కటి కూడా ఈరోజు సరైన వాళ్ళకి అందకుండా చేస్తూ ఏదో 10 మందికి ఇచ్చి బటన్ నొక్కాను అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాట వాళ్ళ అన్న చెప్పినట్టు మాట తెప్పలు మడవ తెప్పలు అన్నాడు. ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మహిళలు మీకు బుద్ధి చెప్పే రోజు చాలా దగ్గరలో ఉందని మనం చేసుకుంటాం. ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి ఇప్పటి వరకు ఏదైతే 2 ఛార్జీల పేరుతో 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి ప్రతి ఇంటికి కూడా భారం మోపిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 ఛార్జీలను వెంటనే వినియోగదారులైన ప్రజలకు అడ్జస్ట్ చేసి వాళ్ళకి తిరిగి బిల్లుల్లో తగ్గించే విధంగా చేయాలని చెప్పి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. ఏదైతే నేను ఎన్నికల్లో గెలిచానో అన్నీ కూడా అప్పు భారం తగ్గిస్తాను, పన్నుల భారం మోపను, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఏమైంది? ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది. మన పెట్రోల్ మీద సర్ఛార్జీ పేరుతో గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అదనంగా ఛార్జీ 2-3 నెలల్లో ఇంటికి పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి పరిపాలన చేయండి. ప్రతి దాన్ని కరెంటు బిల్లుతో ముడిపెట్టి పింఛన్ నుంచి అమ్మఒడి దాకా ప్రతి పథకాన్ని కరెంటు బిల్లుతో మొదలుపెట్టారు. ఈ కరెంటు ఛార్జీలు పెంచుకుంటా పోతే ఎవరికి 500 కిలోవాట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము. విద్యుత్ ఛార్జీల మీద సామాన్యమైనటువంటి ప్రజల మీద సామాన్యమైనటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో ఈరోజు 200, 300 వచ్చేటువంటి కరెంటు బిల్లులు ఈరోజు 2,000, 3,000 వచ్చేటువంటి పరిస్థితి. అదే ఒక 1,000 రూపాయలు వచ్చేటువంటి ఇంటికి బిల్లు వస్తూ ఉంటే దాదాపు 5,000, 10,000 వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రీలని కావచ్చు, అదేవిధంగా చిన్న పరిశ్రమలు కావచ్చు, అన్ని విధాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని తొందరలోనే సాగనంపుపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రూపాయలైన భారాన్ని మోపడం జరిగింది. ఒక సామాన్య మానవుని యొక్క ఆదాయం పెరగల, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తోడు ఈ సమయంలో కరెంటు బిల్లులు కూడా మోయిస్తూ ఉండడంతో జగన్ సర్కార్ ఆర్థిక భారాన్ని ప్రజల మీద మోపింది. ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు, నైతికంగా పాలించి ఆత్మను కోల్పోయాడు. వెంటనే ఆయన రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.